హీరో మహేష్ బాబుకు హవాలా సొమ్ము స్కామ్ బిగిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఇటీవలి కాలంలో సురానా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ రియల్ ఎస్టేట్ వెంచర్లో భారీగా అవకతవకలు పాల్పడ్డాయంటూ ఈడీ సోదాలు నిర్వహించింది. అందులో 100 కోట్ల హవాలా మనీని పట్టుకున్నారు. అయితే ఆ సురానా గ్రూప్కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించిన మహేష్ బాబు రెమ్యునరేషన్ కింద 5,90,00,000 హవాలా డబ్బుని తీసుకున్నట్టుగా ఈడీ అభియోగాలు మోపుతోంది. అందులో 2.5 కోట్లు నగదు, మిగతా డబ్బు పూర్తిగా చెక్ రూపంలో తీసుకున్నట్టుగా తెలుస్తుంది. 3 సెకండ్ల యాడ్కు దాదాపు 5,90,00,000 మహేష్ బాబు ఛార్జ్ చేశారు. దాదాపు 3,40,00,000 చెక్కు, 2.5 కోట్లు నగదు తీసుకున్నట్టుగా చెప్తున్నారు. అయితే ఆ తీసుకున్న 2.5 కోట్ల నగదుకు సంబంధించిన లెక్కను మహేష్ బాబు చూపించినట్టుగా తెలుస్తుంది ఐటీ లెక్కల్లో. దీంతో మహేష్ బాబుపై ఈడీ నోటీసులు ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇక దీంతో మహేష్ బాబుకు యాడ్ రెమ్యునరేషన్ కింద హవాలా డబ్బు తీసుకున్న అంశంపై ఇప్పుడు మనీ లాండరింగ్ కింద కేసు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మహేష్ బాబుకు ఈ 100 కోట్ల స్కామ్ ఉచ్చు బిగిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నెల 27న విచారణకు రావాలంటూ ఈడీ ఆదేశిస్తోంది. ఈ నెల 16న సురానా గ్రూప్ పై ఈడీ దాడులు నిర్వహించింది. రియల్ ఎస్టేట్లో అవకతవకలకు పాల్పడి ఇన్వెస్టర్ల సొమ్మును వేరే వైపు మళ్లించినట్టుగా సురానా గ్రూప్పై ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ అంశంపై చాలా సీరియస్గా వ్యవహరిస్తున్న ఈడీ మనీ లాండరింగ్ కోణంలో దర్యాప్తు చేస్తుంది. షెల్ కంపెనీలకు మరణించిన ఆ డబ్బు, అలాగే హవాలా సొమ్ము, వీటన్నిటికీ ఇటు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరిస్తున్న మహేష్ బాబు, ముఖ్యంగా సురానా గ్రూప్లో సాయి సూర్య డెవలపర్స్ పేరుతో కూడా మరొక సంస్థ ఉంది. సో దానికి మహేష్ బాబు అంబాసిడర్గా వ్యవహరించారు. దానికి సంబంధించి ఇప్పుడు కొత్తగా ఉచ్చు బిగిసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అయితే నోటీసులు జారీ చేసింది. సాయి సూర్య డెవలపర్స్, సురానా గ్రూపులపై ఈడీ జరిపిన సోదాల నేపథ్యంలో ఈ నోటీసులు వెలువడ్డట్టు తెలుస్తుంది. ఈ నెల 27న విచారణకు హాజరు కావాలని ఈడీ మహేష్ బాబును ఆదేశించినట్టు తెలుస్తుంది. సాయి సూర్య డెవలపర్ సంస్థ తమ ప్రాజెక్టులకు ప్రచారం చేసినందుకు మహేష్ బాబుకు 5,90,00,000 చెల్లించినట్టుగా ఈడీ చెప్తోంది. అయితే ఇందులో 3,40,00,000 చెక్కు ద్వారా, మరొక 2,50,00,000 నగదు రూపంలో మహేష్ బాబుకు ముట్టినట్టు తెలుస్తుంది. ఈ నగదు లావాదేవీలపై ఈడీ అధికారులు అయితే దృష్టి సారించారు. ఇది మనీ లాండరింగ్కి సంబంధించిన అంశమా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. తెలంగాణ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ల ఆధారంగా ఈడీ ఈ కేసును దర్యాప్తు చేస్తుంది. సాయి సూర్య డెవలపర్స్ యజమాని సతీష్ చంద్ర గుప్తా, సురానా గ్రూప్ డైరెక్టర్ నరేంద్ర సురానా కొనుగోలుదారులను మోసగించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అనుమతులు లేని లేఅవుట్లో ఫ్లాట్లు విక్రయించడం, ఒకే ప్లాట్ను చాలామందికి అమ్మడం, తప్పుడు రిజిస్ట్రేషన్ హామీలు ఇవ్వడం వంటి మోసాలకు పాల్పడ్డట్టుగా అభియోగాలున్నాయి. మహేష్ బాబు సాయి సూర్య ప్రాజెక్టులకు ప్రచారం చేయడం వల్ల చాలామంది ఆ ప్రాజెక్టులో పెట్టుబడి పెట్టారని, అయితే ఆ సంస్థ మోసపూరిత కార్యకలాపాల గురించి వారికి తెలియదని ఈడీ భావిస్తోంది. ఈ కుంభకోణంలో మహేష్ బాబు నేరుగా పాల్గొనకపోయినా ఆయనకు అందిన డబ్బుపై అయితే ఈడీ ఆరా తీస్తుంది. నెల 16న ఈడీ అధికారులు సురానా గ్రూప్, సాయి సూర్య డెవలపర్స్ కార్యాలయంలో సోదాలు నిర్వహించి కీలక పత్రాలు, నగదు సంబంధించిన ఆధారాలు స్వాధీనం చేసుకున్నారు. సుమారు 100 కోట్ల మేర అక్రమ లావాదేవీలు జరిపినట్లుగా ఈడీ అనుమానిస్తుంది. సో మోసపూరిత పథకాల ద్వారా సంపాదించిన డబ్బును ఇతరులకు మళ్లించారని, దీనికి సినీ ప్రముఖుల ప్రచారం కూడా తీసుకున్నారని ఈడీ భావిస్తోంది. అయితే మనీ లాండరింగ్ స్కామ్లో ఇప్పుడు మహేష్ బాబు ఏం చేయబోతున్నారు? ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణ నుంచి తప్పించుకోలేరా? ఖచ్చితంగా ఈడీ నోటీసులకు స్వయంగా విచారణకు హాజరు కావాల్సిందేనా? ఈడీ ఆఫీస్లో ఈడీ అధికారుల ఎదుట హాజరై వివరణ ఇవ్వాల్సిందేనా అంటూ ఇప్పుడు ఆసక్తికరంగా మారుతున్నాయి. సో మహేష్ బాబు అయితే చాలా కంపెనీలకు ప్రమోటర్గా ఉన్నారు. అందులో సురానా గ్రూప్ ఒకటి, సాయి సూర్య డెవలపర్స్ అనే రియల్ ఎస్టేట్ కంపెనీ మహేష్ బాబును హైర్ చేసుకొని అతనితో ఈ వెంచర్స్ ప్రమోట్ చేయించింది. 30 సెకండ్లకు మహేష్ బాబు దాదాపుగా 5,90,00,000 ఛార్జ్ చేశారు. సో ఆ రకంగా ప్రకటన రూపంలో మహేష్ బాబు తీసుకున్న రెమ్యునరేషన్లో తప్పలేదు. కానీ ఇక్కడ ఈ సురానా గ్రూపు ఈడీ తనిఖీలు చేసినప్పుడు లెక్కలో రాని 100 కోట్ల రూపాయల్లో హవాలా చోటు చేసుకుందని, సో మనీ లాండరింగ్ కింద ఇదంతా లెక్క కడుతున్నారు. దాంట్లోనే ఈ మహేష్ బాబు తీసుకున్న రెమ్యునరేషన్ కూడా లెక్కిస్తున్నట్టుగా తెలుస్తుంది. మహేష్ బాబుకి ఇచ్చిన 2,50,00,000 రూపాయలు సంబంధించి అంశంపైన ఇప్పుడు క్లారిటీ కోసం నోటీసులు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. సో నగదు రూపంలో తీసుకున్న ఆ 2.5 కోట్లు మహేష్ బాబు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్లో చూపించారా లేదా అనేది ఇక్కడ కీలకంగా మారిపోతుంది. సో ఈడీ నోటీసులపై మహేష్ బాబు
హాజరవుతారా లేదా తన లాయర్ను పంపిస్తారనేది మాత్రం ఇంట్రెస్టింగ్గా మారబోతుంది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.